సెప్టెంబర్ 15న తమిళనాడులో జన్మించింది. ఇక 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. అయితే కెరియర్ ఆరంభంలో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో 1992లో దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు డైరెక్షన్లో వచ్చిన అల్లుడు గారు చిత్రంతో రమ్యకృష్ణ కెరియర్ టర్న్ అయింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి. అప్పటి నుంచి రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఎన్నో మూవీస్ చేసింది. దాదాపు అవన్నీ సూపర్ హిట్లుగానే నిలిచాయి. దాంతో ఈ బ్యూటీ ఉంటే సినిమా హిట్టు అన్న సెంటిమెంట్స్ మేకర్స్లో కలిగింది. ఇక 1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఒక దశాబ్దం మొత్తం సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఊపేసింది. అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే మిగతా హీరోయిన్లు వెళ్తున్న మూస పద్ధతిలో వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె చూపిన ధైర్యమే. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. వరుస హిట్ సినిమాలతో కెరియర్ దూసుకెళ్తున్న టైంలో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం అంటే కెరియర్ను రిస్క్లో పెట్టడం లాంటిది. ఇతర హీరోయిన్స్ చేయలేని ఈ రిస్క్ను చేసి తన ప్రత్యేకతను ఘనంగా చాటుకుంది. ఇక అమ్మోరు తర్వాత ఆమె అన్ని అలాంటి పాత్రలే చేస్తోందని అందరూ అనుకున్న పాత్రలు చేస్తూ బిజీగా మారింది. హీరోల డామినేషన్ ఉన్న కాలంలో హీరోలనే డామినేట్ చేసిన హీరోయిన్గా శివగామి నిలిచింది. అమ్మోరు నుంచి శివగామిగా మధ్యలో గ్లామర్ క్వీన్గా నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ ఇలాంటి మరెన్నో పాత్రలు చేయాలని ఆశిస్తూ ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది ఐ డ్రీమ్.